తిరుమలలో స్వామివారికి సుప్రభాత సేవలో ఏకాంత సేవ అయిన తర్వాతి రోజు సుప్రభాతంలో మూలవర్లు ఏ విధంగా దర్శనమిస్తారో అదేవిధంగా మనకి ఇవాళ స్వామివారు దర్శనమిచ్చారు. అటువంటి మహద్భాగ్యం శ్రవణ నక్షత్రంలో స్వామి దర్శనమే గొప్ప విషయం. ఎంత అదృష్టం అంటే మీరు అందరూ చాలా అదృష్టవంతులు. నాకన్నా గొప్ప అదృష్టవంతులు చెప్పాలంటే సుప్రభాత ప్రారంభం నుంచి ఉన్నారు మీరంతా. ఉన్నాగా భాగ్యం స్వామి ఇచ్చారా లేదా? మరి ఆ సుప్రభాతాన్ని సేవించుకున్నారు, స్వామి గుడి హారతి దర్శనం చేసుకున్నారు. అది ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనకి లభిస్తుంది. సేవలకు సంబంధించిన నోటీసులు తీసుకోకుండా లోపలికి వెళ్తున్నారు. దయచేసి గౌరవంగా మీరు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.
ఇక్కడ మీ మాట వినిపించాలి, అయితే మా మాట వినిపించాలి. ఈరోజు చాలా అత్యంత ధర్మ పవిత్రమైన రోజు. ఈ జ్యేష్ఠ మాసంలో వార్షికంగా శ్రీవారికి ఉభయదేవులకు జ్యేష్ఠాభిషేకమని ఒక అద్భుతమైన మహోత్సవ కార్యక్రమం చేస్తారు. సంవత్సరానికి ఒక మాత్రమే ఉభయదేవులతో మలయప్ప స్వామి నిజరూప దర్శనం ఉంటుంది. అటువంటి జ్యేష్ఠాభిషేకాలను మనమే పురస్కరించుకున్నాం. ఈ జ్యేష్ఠ మాసంలో మాసత్రి నక్షత్రమైన శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామివారి యొక్క సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు అనేకమైన కైంకర్యాలను నిర్వహించాలని సంకల్పం చేసుకుంటారు. ఆ సంకల్పం ఎంతో విశేషమైనది. పరమాత్ముడి యొక్క అనుగ్రహం, పరమాత్ముడు యొక్క వీక్షణ మనందరి మీద ఉండటం వలన ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరం భాగస్వాములయ్యం, మనం చేయగలుగుతాం. అటువంటి పరమాత్మ కృప మనకి ఇంకా విశేషంగా కలగాలి అంటే శ్రద్ధతో, భక్తితో ఉండాలి. ఎప్పుడైతే శ్రద్ధాభక్తి లేదో చేసిన పూజ కూడా, మీరు చేసిన దాన ధర్మానికి కూడా ఫలం రాదు. అలాగే సద్బుద్ధితో, శ్రద్ధావంతో, సత్ప్రవర్తనతో నడవాలి. సద్బుద్ధితో, శ్రద్ధావంతో, సత్ప్రవర్తన. చేసే కార్యక్రమానికి ఫలం కూడా విశేషం. ఎప్పుడైతే ఈ ఊరిలో లోపం వస్తుందో మీ కార్యక్రమం ఫలం కూడా రాదు, కార్యక్రమం కూడా సంపూర్ణత చేయకూడదు. కావున ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని గ్రహించి మీరందరూ చక్కగా చెప్పిన విషయాన్ని మీరు చేస్తే ఉత్తమంగా ఉంటుంది. ఎవరు చెప్పింది కాదు, మీరు చెప్పింది మాత్రమే. ఇక్కడ ఎవరైతే పరివారం ఉన్నారో వారు చెప్తే చేయాలి. వాళ్ళు ఎవరో చేశారు కదా మీరు చేస్తారా, ఎవరు పదార్థం ఇచ్చేస్తే మీరు చేస్తారా? చెప్పండి. ఇప్పుడు స్వామివారికి తోమాల సేవ, అర్చన కైంకర్యాలు ప్రారంభం చేస్తున్నారు. తిరుమలలో స్వామివారికి సుప్రభాత సేవలో ఏకాంత సేవ అయిన తర్వాత రోజు సుప్రభాతంలో మూలవరులు ఏ విధంగా దర్శనమిస్తారో అదేవిధంగా మనకి ఇవాళ స్వామివారు దర్శనమిచ్చారు. అటువంటి మన భాగ్యం. శ్రవణ నక్షత్రంలో స్వామి దర్శనమే గొప్ప విషయం. ఎంత అదృష్టం అంటే మీరు అందరూ చాలా అదృష్టవంతులు. నాకన్నా గొప్ప అదృష్టవంతులు చెప్పాలంటే సుప్రభాత ప్రారంభం నుంచి ఉన్నారు మీరంతా. ఉన్నా కదా? భాగ్యం స్వామి ఇచ్చారా లేదా? మరి ఆ సుప్రభాతాన్ని సేవించుకున్నారు, స్వామి గుడి హారతి దర్శనం చేసుకున్నారు. అది ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనకి లభిస్తుంది. ఇప్పుడు స్వామికి ఈ దోమాల ఉంటుంది. ఈ దోమాల్లో జరిగే అర్చన కైంకర్యాలు చాలా గొప్పది. స్వామివారి యొక్క శ్రీపాద చరణాలు, అలాగే భోగ పెరుమాళాలు ఉంటారు. ఎవరు? భోగ పెరుమాళ్ళు. పల్లవరాన్ని సమర్పణ చేసిన భోగ పెరుమాళ్ళకి, సాలగ్రామాలకి తిరుమంజనం ఉంటుంది, అర్చన ఉంటుంది అన్నమాట. ఇక్కడ స్వామివారికి చేసే మాల కూడా మనకి ప్రతి ఒక్కటి కూడా దానికి ఒక కొలత ఉంటుంది, ఒక శాస్త్ర ప్రమాణం ఉంటుంది. ఓ 10 మాలలు తెచ్చి వేయాలంటే వేయరు. మనకి తిరుమలలో గర్భాలయంలో స్వామివారికి ఎంత మాల ఎంత సైజులో వేయాలనేది ఒక ప్రమాణం ఉంటుంది అన్నమాట. అంటే మీ భాషలో మెజర్మెంట్స్ అనేది ఉంటుంది. అట్లా ఇక్కడ కూడా స్వామివారి చేసే మాలలు కూడా అన్ని అలానే ఉంటే అట్లానే చేస్తారు అన్నమాట. అలాగే స్వామివారికి ఈ దోమాల తర్వాత కొలువు ఉంటుంది. ఈ కొలువులో కూడా మనకి కొలువు శ్రీనివాస స్వామి అని ఉంటారన్నమాట. ఆ కొలువు శ్రీనివాస గారు ఏం చేయించి స్వామివారికి తిదివార నక్షత్రాలు విషయాలన్నీ కూడా స్వామివారికి తెలియపరుస్తారు. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందరికీ ప్రసాదం చేయాలని చెప్పని స్వామివారి ఆశీర్వచనాన్ని అందరికీ చూపిస్తారు. ఆ తర్వాత స్వామివారికి అది అయిపోయినాక మళ్ళీ స్వామివారి దర్శనానంతరము మరలా స్వామివారికి సహస్రనామార్చన ఉంటుంది. ఇక్కడ స్వామివారి సహస్రనామార్చన చేసేటప్పుడు అందరికీ తులసి దళాలు ఇస్తారు అనమాట. ఆ తులసి దళాలు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఒక
పల్లెల్లో ఖాళీ ప్లేట్ ఇస్తారు, ఇంకొక ప్లేట్లో తులసి దళం ఇస్తారు. ఒక్కొక్క తులసి దళాన్ని మీరు సమర్పణ చేసుకుంటున్నారు. ఇక్కడ స్వామివారికి అర్చన చేసుకుంటారు, అక్కడ మీరు కూర్చొని మీరు అక్కడ అర్చన చేస్తారు. ఆ లక్ష అర్చన అయిపోతుంది. తర్వాత అల్పాహారం ఉంటున్నారు. కృష్ణ అంటే కష్టం లేదు, గోవింద అంటే గొడవే లేదు. ఇది గోవింద అంటే గొడవే లేదు. అదేంటి సార్ గోవింద అంటే గొడవ లేదంటే మనం తిరుమల పిల్లలు అంటున్నాం. ఎవరో కాలు నొక్కారో చూశారు, గోవింద గోవింద అనగానే ఏం చేస్తాం? మర్చిపోతాం లేదు. వాళ్ళు చూసింది తొక్కింది అన్నమాటలన్నీ మర్చిపోతాం. గోవింద అంటే గొడవ. బస్సులో ఎవరైనా గొడవ జరుగుతుంది అనుకోండి, అక్కడ గోవింద ఆ గోవింద అనగానే ఆ గొడవ మర్చిపోతాం. నామానికి చాలా విశేషమైన శక్తి ఉంది. మీరు లలితా సహస్ర స్తోత్రంలో కూడా మహిళలు పారాయణం చేసేటప్పుడు నామ పారాయణ ప్రీత అని చెబుతుంటారు. అవునా? అవునా? స్తోత్ర ప్రియా స్తుతిమతి అని చెప్తారు. అవునా కదా? అమ్మవారి స్తోత్రం అంటే ప్రియం. తర్వాత నామ పారాయణ ప్రీత, అమ్మవారికి నామ పారాయణ అన్న కూడా ప్రియం. కాబట్టి మనకి స్తోత్రం రాదు ఎలా అన్నప్పుడు నామాన్ని స్మరణ చేయాలి. కాబట్టి నామస్మరణ ఎంత చేస్తే అంత ఫలం లభిస్తుంది అన్నమాట.
கொண்டு எத்தனை போதுமிருந்தேன் நன்னலறிய பிரானே ஆரணாடி கிடக்க நான் உண்டேன் என்னை குடிவரம் கொண்டு எத்தனை போதுமிருந்தேன் நன்னலறிய பிரானே ஆரணாடீராரவாராய் கன்றுகளோடு செவியில் கட்டெருப்பு பிடித்திட்டால் எட்டிகிடுமாகில் பெண்ணை திரட்டி விருப்பமாகாண்பன் நின்றவராமரம் சாயந்தாய் நீ பிறந்த திருவோணம் இன்றொடி நீராட வேண்டும் ஸ்ரீசைலேதுதயாமாத்திரம் விபக்தியாதி குணார்ணவம் விதீன்ற பிரவணம் வந்தே சத்யதா மாதரம் மணிம் லக்ஷ்மீநாத சுமாத்மா ஆதயாத்ம மத்தியமா ஸ்மதாச்சாரிய பிரயந்தா வந்தே குருபரம்பரா யோ நித்யமச்சுதவதாம் வதயுக்தரும்ம யாமோஹதஸ்ததிதராணி குமாயமேனே அஸ்மத்குரோர்வகவதோசிதைதசித்தோ ராமானுஜஸ்ய சரணோ ஜனமித்தவத்யே மாதா பிதா யுவதயஸ்தனயா விபூதிஹி சர்வஜ்ஞதே வன்யமேன மதன்வயானா அரங்கத்தம்மா பள்ளியிருந்தருளாயே கதிரவன் குணதிசை சிகரம் வந்தனைத்தான் கனையுலகன்றது காலயம் பொழுதாய் முதுவிரந்தொழுகின மாமலரெல்லாம் வானவர் அரசர்கள் வந்து வந்தீங்கி எழுந்தன மலர்னை பள்ளி கொள்ளண்ணா ஈன்படி நனைந்ததம் இறந்திரம் புதறி விளக்கிய முதலையின் விளம்புரை மேல்வாய் வெள்ளையுறவன் விடும் நிலம் கணக்கி அழுக்கிய ஆணையின் அருந்துயர் கெடுத்த அரங்கத்தம்மா பள்ளி இருந்தருளாயே கொப்பவில் வானவர் வாயுரை வணங்க ஆணிதிக விலை கண்ணாடி முதலா திங்கள் மதிநேரை தருநாள் இராடம் போதுவில் போதுவினோடே இல்லையே சீர்மழுகும் ஆயர் பாடி செல்வ சிறுமீர்காள் ஊர்வேர் கொடுந்தொழிலன் நந்தகோவன் குமரன் ஏரா அர்த்த கண்டி யசோதை இளஞ்சிங்கள் ஆர்மேனின் செங்கன் கதிர் முதையும் கோள் முகத்தான் நாராயணனே நமக்கே பறைதருவான் காரோர் புகழ படிர்ந்தேலோரும் பாவாய் மார்கழித் திங்கள் பதினிறைந்த நன்னாள் ஈராடம் போதுவில் புதுவினோடே நிலையீர் சீர்மழுப்பார் கடவுள் பையத்து என்ற பரமனடிவாடி நெய்யுண்ணோம் பாருண்ணோம் நாட்பக்க உடம்பரைக்கும் பல்லல் பெரும்பதங்கள் சீகாத ஜெட்டே காலாதே சார்ந்த புதைத்த சரமனை ஆகும் பிறப்பும் கலகலற்ப கைவேர்த்து வாசனரும் குல காட்சியர் அத்திரால் ஓசைப்படுத்த கைரளமும் கேட்டிலையோ திலாய் நாராயணன் மூர்த்தி வேதவனை பாடவா சோர நனைத்தின்ற பேரா தாய் படித்தல வீரன் காதல் கடை பற்றி சிறத்தினாதன் இலக்கை கோமானை சென்ற நதக்கினியானை பாடவண்டி வாய் திறவாய் இனித்தாய் இருந்திராய் இதந்த கேரளக்கும் மறைத்திருந்ததால் அறிந்தேரோர் பாவாய் பள்ளியர்கள் நீங்களே நானேதான் ஆவிடுக ஒளிக்கு போந்தாய் உனக்கென்ன வேறுடையை எல்லாரானே மாற்றடிக்க வல்லாடி மாயனை பாடியோர் பாவாய் நாயகனாய் நந்தரோவன் மயமூர் காப்பானே முடிதோறும் தோன்றாய் காப்பானே மணிவண்ணன் நன்னரேவாய் இருந்தான் தூயோமாய் வங்குவானே முடிதோறும் தோன்றாய் காப்பானே மணிகமரும் காத்திரமாய் இருந்தான் தூயோமாய் வங்கும் உயிரிழந்தாடுவான் ஆயால் முன்னம் மட்டும் மாற்றாதே அம்மா நீனே சிறை கதவும் நீ கேரோர் கோபாலாய் எழுந்தியாய் வானார் எல்லார் குழந்தை அப்பருவா பலதே
ఏకాదశి వరకు జరిగే భోగాలన్నీ విశేషంగా జరుగుతాయి. ఆ స్వామివారి పేరు అందుకే భోగ శ్రీనివాసుడు. ఆ స్వామివారిని రాములవారి మేడలో రాత్రి పూజల్లో స్వామివారిని వేయించేస్తారన్నమాట. అప్పటితో స్వామివారి భోగాలన్నీ పూర్తవుతాయి. స్వామికి శుద్ధాన్నము, శాకాన్నము, గిరిచేకము, దధ్యోజనము, అలాగే జిలేబీలు, లడ్డూలు, వడలు, ఈ భోగాలు ఏవైతే ఉన్నాయి ఈ భోగాలన్నీ భోగముక్తికి, భోగాలన్నీ కూడా భోగముక్తికి. భోగాలన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆయన పేరు భోగ శ్రీనివాస. అలాగే కొలువుల తర్వాత ఏం చేస్తారు, స్వామివారి దర్శనమిస్తారు. ఆయన కొలువు శ్రీనివాస స్వామి. అలాగే మనకి లోపల మలయప్ప స్వామి వారు ఉంటారు అన్నమాట. ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి, శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామి ఉంటారు. మలై అంటే కొండ, తిరువన్నామలై, శబరిమలై అంటారు కదా. అంటే మలై అంటే కొండ, అప్ప అంటే తండ్రి, మలయప్ప అంటే కొండల్లో దొరికిన తండ్రి అని అర్థం అనమాట. అటువంటి మలయప్ప స్వామి కూడా మనకి దర్శనమిస్తారు. తర్వాత కోదండ రామస్వామి, సీతాదేవి, లక్ష్మణుడు, ఆజ్ఞాపాలక ఆంజనేయ స్వామి గారు, అలాగే రుక్మిణీ కృష్ణుడు ఉంటారు. చక్రత్ పెరుమాడు ఉంటారు, చక్రతాళవారు అంటారు, చక్రతాళవారు ఉంటారు. తర్వాత ఉగ్ర శ్రీనివాస స్వామి అని ఉంటారు. ఎవరు? ఉగ్ర శ్రీనివాస స్వామి. ఆ స్వామివారు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తిరుమల మాడవీధుల్లోకి వచ్చి స్వామివారు సూర్యకిరణాలు, సూర్యుడు ఉదయించక ముందే మాడవీధుల్లో స్వామి పరిక్రమణ చేసుకొని మళ్ళీ లోపల గర్భాలను పెంచేస్తారు. ఆయన చేతిలో రేఖ ఉంటుందంట, ఉగ్రరేఖ. అందుకని ఆయన పేరు ఉగ్ర శ్రీనివాస స్వామి. సూర్యకిరణాలు ఆయన మీద పడటం మూలాన ఏమైనా అగ్ని భయం ఉంటుందంట. గతంలో అలా జరిగిందని చెప్పని ఇప్పటికి కూడా ఆ ఉగ్ర శ్రీనివాస స్వామిని అలా తీసుకొచ్చి అలా తీసుకుంటారు. మనకి తిరుమల గర్భాలయంలో స్వామివారు ఎలా అయితే కొలువు తీరి ఉంటారో, స్వామివారి పంచబేరాలు ఎలా అయితే ఉంటాయో అదే విధంగా మనం ఈరోజు ఇక్కడ చేసాం. చాలామంది ఉత్సవం చేస్తారు కానీ మూలవర్లు పెడతారు, ఉత్సవమూర్తులే పెడతారు. గర్భాలయంలో ఉన్న అన్ని మూర్తులు పెట్టరు. మనం అక్కడికి వెళ్ళినా మనకు ఆ దర్శనం అవ్వదు, చాలా కష్టం. ఉన్నా కదా. అట్లాంటి కష్టం మనకి ఈరోజు మన బాపట్ల జిల్లా అధ్యక్షుల వారి సంకల్పం వల్ల మనందరికీ అంత దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. అవునా కాదా? గట్టిగా పరదాలు, అవునా కాదా? కాబట్టి అలాంటి భాగ్యం మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మాట్లాడుతూ ఉండాలి. नारायणाय
ఇవన్నీ అయినాక స్వామివారికి మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, ఇవాళ తిరిగి వారి నక్షత్రాలు అక్కడైతే ఆదాయ వ్యయాలు ఎంతమంది వచ్చారు వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఇవ్వాలి కదా కాబట్టి తర్వాత రేపటి జరిగింది అంటే మన యొక్క ఈ సనాతన సాంప్రదాయంలో వైదికంగా జరుగుతున్నది ఏమిటి అంటే ఆ శాస్త్ర ప్రమాణంతో ఏవైతే అవన్నీ చేస్తాం. దీంతో పాటు ఏంటంటే మనకి తిరిగి వార నక్షత్ర యోగకరణాలు శుభయోగి శుభకరణ అని చెప్తారు కదా, అలా అవి తిరిగి వార నక్షత్రాలు యోగకరణ పంచాంగ వివరణ. అలాగే మన లౌకికంగా కూడా మనం ఏంటంటే ఇంగ్లీష్ క్యాలెండర్ వాడతాం. స్వామివారి కూడా అది మన వాడుకలో ఉంది కాబట్టి అది కూడా స్వామి చెప్పడం. అలా స్వామివారికి అవన్నీ తెలియపరుస్తున్నాం. అవన్నీ తెలియపరిచిన స్వామికి ఎందుకంటే స్వామి మీ పలానా సమయంలో పలానా ఊళ్ళో పలానా చోట ఇలాంటి సమయం ముందు మేము నీ కైంకర్యం చేసుకున్నాం. భగవంతుడు ప్రత్యక్షమైన ఎప్పుడు నాకు పూజ చేశాడంటే ఏం చెప్తారు మనం? చెప్పండి, ఏం చెప్తాం మనం? మన చేసిన దాన్ని గుర్తులేదు. ఉదయం చేసిన భోజనే గుర్తు రావట్లేదు, మధ్యాహ్నం చేసిన భోజనమే ఏ కోరిన గుర్తు రావట్లేదు. అది కూడా గుర్తు రాలేదని నేను చెప్తా. అందుకనే స్వామివారి దగ్గర మనం గుర్తు తెచ్చుకోవాలి. స్వామివారికి తెలుసు అన్నీ, కానీ పలానా చోట చేసేటప్పుడు మీరు భాగస్వామి కలిసి కానీ తర్వాత చిటికిలు వేడి తలలు ఒక్కొక్కటి ఓం శ్రీ శ్రీనివాసాయ, లేకపోతే ఓం నమో వెంకటేశాయ. మీకు అవన్నీ కష్టంగా
మీకు నోరు తిరగబోతే కష్టంగా ఉంటే గోవింద అంటారు. ఇప్పుడు అందరికీ సంతానంలో చెప్తారు, ఇక మాట్లాడ మనకి చక్కటి ఆక్సిజన్ రిలీజ్ చేసే దాంట్లో మానవ చెట్టుకి ఎంత శక్తి ప్రాధాన్యత మనం ఇస్తున్నాము, అంతకన్నా గొప్పది తులసి. ప్రతి ఇంట్లో తులసి వృక్షం ఉంటుంది, మొక్క ఉంటుంది కదా. తులసి బృందావనం ఇల్లే ఉండనే ఉంటుంది. అందులో మహావిష్ణువుకి తులసి అర్చన చేయని పూజ ఫలితం రానే రాదు అని చెప్తారు, అవునా? అలాంటిది తులసి ఆరాధన శ్రవణ నక్షత్రం రోజు, ఈరోజు శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామి వారికి మీరు చేస్తున్నారంటే ఎంత అదృష్టం ఉంటే వస్తుంది చెప్పండి, అవునా? స్వామి నేరుగా కూర్చోబెట్టు, అవునా? అంత యోగ్యత మీకు కలిగినప్పుడు మీరు ఎలా ఉండాలి? నోట్లో వేసుకుంటే చాలా మంచిది, దాన్ని మరగబెట్టి ఆ నీళ్ళు తాగితే మంచిది. వాతము పితము కఫం ఏమైనా ఉంటే పోతుందని చెప్తారా లేదా? కఫం శ్లేషం ఉంటుంది కదా లోపల, అవి ఉంటే పోతుందని చెప్తారా లేదా? ఇలా అర్చన చేయడం మూలాన, ఆ గాలి పీల్చడం మూలాన కూడా మనకు అదే జరిగేది, అవునా కదా? అలాంటి భాగ్యం స్వామి మనకు ప్రసాదించారు. రుక్మిణీదేవి చూపించారా తులసిదళ మహత్యం? చూపించారా లేదా? ఒక తులసిదళం ఎవరు చేయాలి? స్వామివారి, అవునా? మీరు ఇన్ని తులసిదళాలు సమర్పణ చేసేటప్పుడు స్వామివారు మీ చెంతనే ఉంటారండి. మీ చెంతన స్వామి ఉన్నారా లేదు? ఎదురుగా ఉన్నారు కానీ లోపల లేదు. ఇప్పుడు మీరు ఆరాధన చేస్తూ స్వామిని ధ్యానిస్తుంటే ఎవరు ఉంటారు? స్వామి మీలోనే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సత్యాన్ని గ్రహించి మీరందరూ చక్కటి స్వామి యొక్క ఆరాధనకి మరి కొన్ని విషయంలో సంకల్పం ప్రారంభం చేస్తారు. लक्ष्मी वेंकटेश्वर स्वामी प्रसाद सिद्ध्यर्थम पूर्व संकल्पना प्रकारेण सर्वेषां विजयानां पश्येमां शिवोत्तरभवस्य नाविलगोत्तरभवस्य नागमोत्तरभवस्य धर्मदेवस्य धर्मोत्तराणां चतुर्गोत्तरभवस्य योगमण्डलिकानामस्य धर्मोत्तराणां विजयोत्तरभवस्य लालकृष्ण श्रीनिवासनामस्य धर्मोत्तराणां श्रीजत्तोत्तरभवस्य कदमत्त प्रतापनामस्य धर्मोत्तराणां श्रीवत्सगोत्तरभवस्य भूतपाल वेंकट शिवशेषगिरिनामस्य धर्मोत्तराणां भूतगोत्तरभवस्य अन्नं सामशिवनामस्य धर्मपतिदेवस्य धर्मोत्तराणां श्रीरंगगोत्तरभवस्य भक्तभावप्रसादनामस्य धर्मोत्तराणां श्रीजत्तगोत्तरभवस्य कदमत्त वेंकट सत्यनारायणामस्य धर्मोत्तराणां श्री विज्ञान विजयार संस्कृत व्यापाराभिवृद्ध्यर्थं श्रीरंगगोत्तरभवस्य कडिकमल्ल भवदेशकुमारनामस्य धर्मोत्तराणां श्रीरंगगोत्तरभवस्य श्रीराम प्रसादनामस्य धर्मोत्तराणां घनशतगोत्तरभवस्य स्वार्थ आधिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः। हरि ओम श्री गोविंद 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 भगवदात्मय भगवतु कैंकर्य रूपं श्रीमन्नारायण प्रीत्यर्थम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य परव्यूह विभव अंतर्याम अर्चास्वरूपे विराजमानस्य प्रत्यनीक कल्याण गुणाकरस्य कामस्य सर्वशक्ते सर्व नियामक श्री भूनीला समेतस्य श्री श्रीनिवास स्वामिनः परिपूर्ण अनुग्रह प्रसाद
వర్గాణాం క్షేమస్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం గృహే మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాదేన ధనకనక వస్తువాహన అష్టైశ్వర్య భోగభాగ్య సుఖ సంతోష శాంత్యర్థం సమస్త కార్యానుకూల్యత సిద్ధ్యర్థం సర్వ గ్రహదోష నివారణ సిద్ధ్యర్థం అద్య స్వామినః ప్రాతః ఆరాంగ మధ్యే విశేషేణ తులసీదళేన దివ్య కమల పాదారవిందయోః సహస్రనామ అర్చనాంచ వయం ఆచార్యముఖేన కారయిష్యామః. నమస్కారం చేసుకోండి. ఇక్కడ స్వామికి నిదానంగా సహస్రనామం జరుగుతుంది. అందరూ కూడా ఓం నమో వెంకటేశాయ అనేటువంటి ఒక నామాన్ని చెప్తూ మీ దగ్గర ఉన్నటువంటి తులసి దళాన్ని అందులో ఉంచండి. ఇతర వ్యాపకాలు లేకుండా అందరూ కూడా స్వామికి అర్చన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. హస్తం కాలవేగాభిరామం కమలనరహరాక్షం పద్మయామీక్షమానం ప్రణతమునిజనైస్తం ప్రాప్యమప్రాప్యమానం శరణమపగతోహం ప్రాప్యలింగేంకటేశం. అస్యాం శుభకౌ శ్రీదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమద్విజ్ఞానకోటిబ్రహ్మాండనాయకస్య గణితాగణితవిజ్ఞాపదాయ విరాజితస్య ఆధిపత్యాంతరహితస్య పరమవ్యూహభవాంతర్యామాచాస్వరూపే విరాజమానస్య శ్రీభూనివాసః శ్రీ శ్రీనివాసస్థానః ధాత్రారాంగభూతేర్దివిసర్వాపదయోః తులసీద్రేణ వెంకటేశ్వర సహస్రనామార్చనం కరిష్యామః. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ, ఓం శేషస్తుత్యాయ నమః, ఓం శేషసాయినే నమః, ఓం స్వభవే నమః, ఓం విష్ణువే నమః, ఓం విష్ణవే నమః, ఓం వక్తిష్ణవే నమః, ఓం విష్ణుష్ణాయ నమః, ఓం సహిష్ణునాయ నమః, ఓం రాజిష్ణవే నమః, ఓం కాలగోత్రే నమః, ఓం కాలాయ నమః, ఓం ఓం దుర్గుణ నమః, ఓం సర్వసుగుణాయ నమః, ఓం గుణవాసనాయ నమః, ఓం పరేశాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం పరస్మై జ్యోతిషే నమః, ఓం పరాయణాయ నమః, ఓం పరస్మై భవాయ నమః, ఓం యద్వాససే నమః, ఓం పారంపర్య శుభప్రదాయ నమః, ఓం బ్రహ్మాండకర్మాయ నమః, ఓం బ్రహ్మణ్యాయ నమః, ఓం బ్రహ్మస్పతే నమః, ఓం బ్రహ్మబోధితాయ నమః, ఓం బ్రహ్మస్తుత్యాయ నమః, ఓం బ్రహ్మజాయ బ్రహ్మవాదినే నమః, ఓం బ్రహ్మదేవ్య పరాజనాయ నమః, ఓం సత్యవ్రతాయ సంతుష్టాయ నమః, ఓం సత్యరూపిణే నమః, ఓం దుషాంతవతే నమః, ఓం శోకప్రాణహారిణే నమః, ఓం ఆనీతాత్మనాయ నమః, ఓం అతిసంధ్యాయ నమః, ఓం దేవాసురభాస్కృత్యాయ నమః, ఓం పదన్నందనాయకాయ నమః, ఓం ధన్వంతరయే నమః, ఓం కచ్చవాయంగాయ నమః, ఓం పయోనిధిమంతకాయ నమః, ఓం నవరాయ నమః, ఓం అపరామోధే నమః, ఓం ప్రదారాయ నమః, ఓం సంయోగాయ నమః, ఓం దేవాయ నమః, ఓం స్వహాయ నమః, ఓం ఆనందాయ నమః, ఓం ప్రియాయ నమః, ఓం నీలకంఠాయ నమః, ఓం విష్ణుయాయ నమః, ఓం విష్ణుదేవాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం విదయే నమః, ఓం సమాయ నమః, సమాయ నమః, ఓం కమలే నమః, ఓం కమలే నమః, ఓం కమలేశాయ నమః, ఓం కమలాయ నమః, ఓం కమలాయ నమః, ఓం కర్మావిన్యాసాయ నమః, ఓం మహాగణపతే నమః, ఓం మహాగణపతే నమః, ఓం దాతాయ నమః, ఓం విదాయ నమః, ఓం కామదాయ నమః, ఓం కత్రే నమః, ఓం నిత్రే నమః, ఓం క్షమానావదే నమః, ఓం కంత్రే నమః, ఓం నేత్రే నమః, ఓం అయాయ నమః, ఓం కృతే నమః, ఓం సిద్ధాయ నమః, ఓం నిత్రే నమః, ఓం నిరుక్తే
Thank you.